రూపాయల నోట్లు దొరక్క చిల్లర కష్టాలు పడుతున్నారు ఆ జిల్లాలో. ఆ జిల్లా ఏదో కాదు, భద్రాద్రి జిల్లా. భద్రాద్రి జిల్లాలో 10 రూపాయల కోసం పాటలు పడుతున్నారు ప్రజలు. ఈ డిజిటల్ యుగంలో కూడా ఇన్ని కష్టాలు పడుతున్నారు సామాన్యులు. చిన్న వస్తువును కొనుగోలు చేసేందుకు చిల్లర దొరక్క కష్టాలు పడుతున్నారు ప్రజలు. ముఖ్యంగా 10 రూపాయల నోటు దొరకని పరిస్థితి. ఏ షాపుకు వెళ్ళినా కూడా ఒక కాగితం పెద్దది ఇస్తే ఆ తర్వాత 10 రూపాయలు లేకపోవడంతో చాలా ఇబ్బందులు ప్రజలు పడాల్సిన పరిస్థితి. వృద్ధులు, సామాన్య ప్రజలు కూడా చాలా బాధలు పడుతున్నారు. ఈ 10 రూపాయల నోట్ల యొక్క తక్కువ అవడానికి గల ప్రధాన కారణం ఏంటో మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ముఖ్యంగా ఈ 10 రూపాయలు షార్టేజ్ అవడానికి గల ప్రధాన కారణం ఏంటి జిల్లాలో? లక్ష్మణ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చిల్లర 10 రూపాయల నోట్లు కావచ్చు, 10 రూపాయల కాయిన్స్ కావచ్చు, ఈ యొక్క ప్రజలకు అందుబాటులో లేనటువంటి ఈ యొక్క పరిస్థితి ఎదురవుతుంది. ఈ డిజిటల్ యుగం వచ్చిన తర్వాత ఈ యొక్క ఫోన్ పేలు కావచ్చు, అలాగే ఈ యొక్క ట్రాన్స్ఫర్లు, అకౌంట్ ట్రాన్స్ఫర్లు కావచ్చు, ఇలాంటివి వచ్చిన తర్వాత ఈ యొక్క చిల్లర అనేది కొంత ఇబ్బంది లేనప్పటికీ కూడా అందుబాటులో కొంతమంది చిల్లర దుకాణాలు, పాన్ డబ్బులు కావచ్చు, టీ హోటల్స్ కావచ్చు, ఇలాంటి యొక్క పరిస్థితుల్లో 100 రూపాయల కాగితం ఇస్తే వాటికి 90 రూపాయలు, 10 రూపాయల బిల్లు అయితే 90 రూపాయలు ఇవ్వాలంటే ఈ యొక్క 20 రూపాయల కాగితాలు ఉన్నప్పటికీ కూడా 10 రూపాయలు నోట్లు అనేది ప్రజలకి అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క 10 రూపీస్ అంటే 10 రూపాయల కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజల వద్ద నుంచి వ్యాపారస్తులు తీసుకోవడానికి వెనకాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వ్యాపారస్తులు తీసుకోవటం లేదు. ఈ యొక్క 10 రూపాయల కాయిన్స్ అంటే గతంలో ప్రజలు గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఎవరైతే 10 రూపాయల బిళ్ళలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్నటువంటి వాళ్ళ మీద ఫిర్యాదు చేసేటువంటి అవకాశం కూడా ప్రభుత్వం కల్పించింది. కానీ ఈ యొక్క సమాచారం అనేది పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళలేదు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క 10 రూపాయల బిళ్ళలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ప్రజలకు వచ్చినటువంటి తీసుకుంటున్నప్పటికీ కూడా అవి 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో ఈ యొక్క కాయిన్స్ వాళ్ళ దగ్గర నిల్వలు ఉండిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ యొక్క 10 రూపాయల బిళ్ళలు ఎందుకు చెల్లట్లేదు, ఎందుకు తీసుకోవట్లేదు అనేది వ్యాపారస్తులను ఈ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రశ్నించినప్పుడు ఈ యొక్క మా దగ్గర నుంచి ఈ యొక్క 10 రూపాయల బిళ్ళలు తీసుకోవటం లేదు అని చెప్పేసి వ్యాపారస్తులు, అంటే తమ పైన ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు తీసుకోవటం లేదని చెప్పేసి ప్రజలకు సమాధానం చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే 10 రూపాయల కాగితాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క నోట్లు ప్రజల్లోకి ఈ యొక్క సరైనటువంటి సరిపడా కాగితాలు రావట్లేదు అనేది ప్రజలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇకనైనా ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి ఇప్పుడున్నటువంటి 10 రూపాయల బిళ్ళలు ఏవైతే ఉన్నాయో అవి సేకరించే విధంగా ఈ యొక్క ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ యొక్క పత్రికా ప్రకటనలు కావచ్చు, లేకపోతే మీడియాలో ప్రసారాలు కావచ్చు, వాటి ద్వారా ప్రజలకు సమాచారం అందేలాగా చేసినట్లయితే ఈ యొక్క పరిస్థితికి సమాధానం కూడా దొరుకుతుందని ప్రజలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే 10 రూపాయల కాగితాలు కూడా ప్రింట్ అధికంగా జరిపి ప్రజల్లోకి వ్యాపారస్తుల వద్దకు వచ్చినట్లయితే ఈ యొక్క 10 రూపాయల బిళ్ళలు కావచ్చు, కాగితాలు కావచ్చు, ఈ యొక్క చిల్లర గొడవలు రాకుండా ఉండేందుకు, అంటే వాటి వల్ల వ్యాపారస్తులకి, ప్రజలకి ఈ గొడవలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే ఈ యొక్క 10 రూపాయల బిళ్ళలు మేము తీసుకున్నప్పుడు మీరెందుకు తీసుకోరని చెప్పేసి వ్యాపారస్తులతోటి వాదనకు దిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క 10 రూపాయల కాయిన్స్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రజలకి సరిపడా వచ్చేటువంటి 10 రూపాయల కాగితాలు కూడా వచ్చే విధంగా చూడాలని చెప్పేసి జిల్లా ప్రజలు కోరుతున్నటువంటి నేపథ్యం ఉంది. లక్ష్మణ్, థ్యాంక్ యూ శ్రీనివాస్.